కానీ ప్రమాదానికి కారణం ఏంటి? దీనిపైనే పాసమైలారం ప్రమాదంపై నిపుణుల బృందం అధ్యయనం చేయబోతోంది. బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. నేడు సిగాచి ప్రమాద ఘటనా స్థలానికి కమిటీ సభ్యులు వెళ్లి పరిశీలించబోతున్నారు. 4 అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలతో కమిటీని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కమిటీ సభ్యులకు ప్రభుత్వం సూచించింది. కమిటీ చైర్మన్ గా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ బి వెంకటేశ్వరరావు ఉన్నారు. ఇక సభ్యులుగా మరొక 2 శాస్త్రవేత్తలు ఉంటున్నారు. డాక్టర్ టి ప్రతాప్ కుమార్, డాక్టర్ సూర్యనారాయణ ఉన్నారు. అలానే సేఫ్టీ ఆఫీసర్ డాక్టర్ సంతోష్ కూడా జాయిన్ అవుతారు. మొత్తం ఈ బృందం అంతా కూడా అధ్యయనం చేసి ప్రమాదానికి కారణాలు ఏంటి అనేది చెప్పబోతోంది. సమగ్ర విచారణ చేసి 4 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించబోతున్నారు నిపుణుల బృందం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా నివేదిక అందించాలని ప్రభుత్వం సూచించింది. సో ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి అనే దానిపై ప్రభుత్వం ఒక కమిటీ నియమించింది. దానికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి జ్యోతి సిగాచి కంపెనీ వద్ద ఉన్నారు. జ్యోతి, ఈ నిపుణుల బృందం ఎన్ని గంటలకు ఈ రోజు ఆ ఫ్యాక్టరీ దగ్గరికి చేరుకోబోతోంది? అండ్ వీళ్ళ అధ్యయనం మొదటి నుంచి ఎలా స్టార్ట్ అవుతుంది? దానికి సంబంధించి డీటెయిల్స్. రాష్ట్ర చరిత్రలో, అందులోనూ కెమికల్ పరిశ్రమల్లో అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి ఘటన ఈ సిగాచి ప్రమాదపు ఘటన. అయితే ఈ సిగాచి ప్రమాద స్థలానికి ఈరోజు నిపుణులకు సంబంధించినటువంటి కమిటీ బృందం ఉదయం 10 గంటల ప్రాంతంలో వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఘటన జరిగినటువంటి ఈ ప్రాంతం దగ్గర ఉన్నాము. జూన్ 30 ఉదయం దాదాపుగా 9:37 ప్రాంతంలో ఇక్కడ ఒక పేలుడు సంభవించింది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో 38 మంది ఇక్కడ మృతి చెందినటువంటి విషయం తెలిసిందే. ఇప్పటికీ కూడా రెస్క్యూ అయితే కొనసాగుతుంది. అంటే లోపల శిథిలాల తొలగించేటటువంటి ఆ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈరోజు 4 సభ్యులతో కూడినటువంటి బృందం ఇక్కడికి వచ్చి ప్రమాదాల గల కారణాలు ఏంటనే దానికి సంబంధించి అధ్యయనం చేయబోతుంది. ఆ అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదికను ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ప్రమాదాలకు గల కారణాలేంటి, అంతేకాకుండా ఒకవైపు నిన్న ఎవరైతే కంపెనీ ప్రతినిధులు మాట్లాడుకుంటూ బిల్డింగ్ సంబంధించి ఓల్డ్ బిల్డింగ్ కానీ లోపల ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా అత్యాధునిక సంబంధించినటువంటి పరికరాలతో కూడినటువంటి ఎక్విప్మెంటే ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎటువంటి ఎక్విప్మెంట్ని ఇక్కడ వాడడం జరిగింది, ఆ సమయంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎందుకంటే ప్రమాదానికి గల కారణాలలో ఎక్కువగా హీట్ ప్రొడ్యూస్ అవ్వడం కారణంగా ఈ బ్లాస్ట్ సంభవించిందనేది ప్రాథమికంగా చెప్తున్నప్పటికీ ఆ కారణాల వల్లనే ఈ యొక్క బ్లాస్ట్ సంభవించిందా? చుట్టుపక్కల దాదాపు 400 పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి ఆ 400 పరిశ్రమల్లో దాదాపు 300కు పైగా కూడా ఈ కెమికల్కి సంబంధించినటువంటి పరిశ్రమలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ రానున్న రోజుల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎటువంటి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలనే దానికి సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో నిపుణులు వచ్చి అధ్యయనం చేయబోతూ ఉన్నారు. ఈ కమిటీలో సీనియర్ శాస్త్రవేత్తలుగా ఉన్నటువంటి వెంకటేశ్వరరావుతో పాటు ప్రతాప్ కుమార్, సూర్యనారాయణ, అంతేకాకుండా సేఫ్టీ ఆఫీసర్ సంతోష్ ఇక్కడికి వచ్చి సమగ్ర విచారణ చేసిన తర్వాత 4 రోజుల్లోగా కూడా ఈ యొక్క నివేదికను ప్రభుత్వానికి అందజేయబోతోంది. ప్రమాదానికి గల కారణాలు, అంతేకాకుండా ఈ ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలనే సూచనలకు సంబంధించి ఆ నివేదిక తమకు అందజేయాలంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను జారీ చేశారు. కాబట్టి ఈరోజు ఉదయం 10 గంటల తర్వాత నిపుణుల కమిటీ బృందం ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో కూడా అధ్యయనం చేసేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. నీలిమ. రైట్ జ్యోతి, థ్యాంక్ యూ.